ఆడేటువంటి కసి ఉంది, ఆడేటువంటి టాలెంట్ ఉంది, కావాల్సినటువంటి వాళ్ళకు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా కావాల్సినటువంటి ఫెసిలిటీస్ లేవు. పిల్లలు మంచిగా ఆడేవాడు ఉన్నప్పటికీ సాయంత్రానికి ఇంటికి పోతే ఇక అమ్మాయినా మమ్మల్ని చిన్నప్పుడు కొట్టినట్టు వాళ్ళు కొడతారు. నీకు పని మాట లేదురా, బ్యాట్ అదేంద్రా, గోదా బాగా ఏదేంద్రా అని చెప్తారు. ఇప్పుడు అదే బాగా కావాలి. కానీ పిల్లలకి చూస్తూ ఉంటాం. రీసెంట్లీ మనం ఒక పిక్చర్ చూసాం, బజరంగి భాయ్జాన్. అట్లా హిందువులు కానీ ముస్లిం కానీ చూసినప్పుడు ఆ పాప పాకిస్తాన్ మీద హిట్ చేస్తే సపోర్ట్ కొడతాం, మళ్ళీ ఇక్కడ మనం కొడతాం. అలా రూరల్ ఏరియాస్ లో మన ఇండియన్ ప్లేయర్స్ కానీ లేకుంటే ఇక్కడ మన దగ్గర మ్యాచ్ అయినప్పుడు ఏం అర్థం కాకపోయినా టీవీ పెట్టుకున్నప్పుడు 10 మంది ఉన్నప్పుడు అర్థం కాకపోతే ఇద్దరు సపోర్ట్ కొడితే మిగతా వాళ్ళు సపోర్ట్ కొడతాం. ఎందుకంటే వీళ్ళు కొట్టాడు కాబట్టి ఏదో మనోడు గెలుస్తున్నట్టు అక్కడ ఆ ఫీలింగ్ ఉంటుంది. సో అది రావడానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో నేనే అనుకుంటాను, మేము ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా కూడా మీడియా మీరు సపోర్ట్ చేస్తే తప్ప వీ కెనాట్ రీచ్ టు ది గ్రాస్ రూట్ లెవెల్లో మీరు పోలేదు. సో మేము అంటే ఇమీడియట్, ఎందుకంటే మనకు ఉన్నటువంటి వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ వేరే దీంట్లో ఉన్నది మనకు ఫీల్డ్స్లో. దీన్ని కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒక 5 కమిటీ మెంబర్స్ అందరినీ కూడా 5 టీంలుగా డివైడ్ చేసి 2 జిల్లాలకి 3 అపాయింట్ చేసి జిల్లా వారిగా టీమ్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి ఆ టీమ్స్ అన్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఇమ్మీడియట్ గా ఫస్ట్ మనం ఒక సింబాలిక్ కాకుండా మరి ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి ఉంది. తెలంగాణ రావడానికి మూలకారణమైనటువంటి వ్యక్తి, తెలంగాణకు మరి భీష్మపిత లాంటి వాడు. ఆయన పేరు మీద ఒక రంజీ ట్రాఫీ లేవల్ ఒక మ్యాచ్ ఒక టోర్నమెంట్ కండక్ట్ చేయాలని ఎందుకంటే ముందు ఈ కొత్త పార్టీ ఇక్కడ ఫామ్ కావడం, ఇమీడియట్ గా ఆయన పేరు మీద చేస్తే తెలంగాణలో కూడా ఒక మెసేజ్ పోతుంది, అందరికి కూడా అట్రాక్ట్ చేసి అందరికి కూడా అటెన్షన్ డ్రా చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ఇమీడియట్ గా దానికి కూడా డేట్ మేము షెడ్యూల్ అనౌన్స్ చేస్తాం. తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాలో ఉన్నటువంటి మరి టీమ్స్ ని అక్కడ ఉన్నటువంటి ప్లేయర్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి దీన్ని ఇమీడియట్ గా రంజీ మన టీం కూడా తెలంగాణకు, ఎందుకంటే ఆంధ్రాలో ఉన్నది, రాయలసీమకి ఆంధ్ర కలిపి ఒక టీం ఉంటే మనకు దురదృష్టవశాత్తు మన తెలంగాణ లేదు. తెలంగాణ కూడా ఒక రంజీ టీంని కూడా ఇమీడియట్ గా ఇది చేయడానికి ఆల్రెడీ మన తెలంగాణలో ఉన్నటువంటి ఈ క్యాట్ ఏదైతే ఉందో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఇంతకుముందు రిప్రజెంట్ చేయడం జరిగింది బీసీసీఐకి. మళ్ళీ అగైన్ రీప్రజెంట్ అది ఇమీడియట్ గా మాకు ఒక రంజీ టీం తెలంగాణకి ఇవ్వడానికి మేము కావాల్సినటువంటి ఎఫర్ట్స్ అన్ని పెడతాం. ఆ రకంగా టీమ్స్ అన్ని కూడా మనం మోటివేట్ చేసి అలా కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ ఇఫ్ నెసెసరీ విల్ కాంట్రిబ్యూట్ అవర్ సెల్ఫ్, విల్ నాట్ గో హియర్ అండ్ దేర్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్. ఎందుకంటే ఈ రోజు మన మీద బాధ్యత ఉంది. దట్ వే దట్స్ వాట్ గాడ్ హస్ కైండ్ ఎనఫ్ టువర్డ్స్ us. మనం ఈరోజు మన పిల్లల్ని ఏ ఫీల్డ్లో అయితే ఉన్నారో వాళ్ళని మనం ఎంకరేజ్ చేసేటువంటి అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మనం విల్ టేక్ దిస్ ఆపర్చునిటీ, ఇది ఒక అవకాశంగా తీసుకొని అక్కడ ఉన్నటువంటి రూరల్ ఉన్నటువంటి మంచి ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళు ఆడడానికి కావాల్సినటువంటి డ్రెస్ కానివ్వండి, కిట్స్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేసి విల్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ అసోసియేషన్ ఆర్ ఎనీ అదర్ దీని మీద విల్ డూ అవర్ ఓన్. మా టీం ద్వారానే ఇది ఒక ఆనెస్ట్ గా టోటలీ తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాలో ఉన్నటువంటి మరి మన క్రికెట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో టాలెంట్ ఉన్నటువంటి ప్లేయర్స్ అందరూ కూడా మనం పికప్ చేసి వారి యొక్క టాలెంట్ గుర్తించే విధంగా